ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. చెప్పాలి అనిత గారికి వెంటనే చెప్పాలి రోజా గారి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. సస్పెండ్ చేయాలి రోజా గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. లాలి దళిత గిరిజన సంఘాల ఐక్యత రద్దు చేయాలి. రోజా గారి శాసన సభ్యత్వాన్ని బహిష్కరించాలి. రోజా గారిని వైసీపీ పార్టీ వెంటనే బహిష్కరించాలి. లాలి దళిత గిరిజన సంఘాల ఐక్యత సస్పెండ్ చేయాలి. రోజా గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. చెప్పాలి. వెంటనే రోజా క్షమాపణ చెప్పాలి. సస్పెండ్ చేయాలి రోజా గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. రోజా గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. రోజా గారిని వెంటనే చేయాలి. రోజా గారి శాసనసభ సభ్యత్వాన్ని వెంటనే నశించాలి. అగ్రవర్ణాల దళితులపై దాడులు సస్పెండ్ చేయాలి. శాసనసభ సభ్యత్వాన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. అంబేద్కర్ తక్షణమే సస్పెండ్ చేయాలి. రోజా తక్షణమే వెంటనే డౌన్ రోజా చెప్పాలి. దళిత ఎమ్మెల్యేకి రోజా క్షమాపణ చెప్పాలి. దళిత ఎమ్మెల్యేకి రోజా క్షమాపణ చెప్పాలి. దళిత ప్రతినిధి అయినటువంటి సోదరి అనితని అగ్రవర్ణాలకు చెందినటువంటి రోజా బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మాల మహానాడు జాతీయ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో కూడా నిండు శాసనసభలో దళిత మంత్రి అలాగే దళిత ఎమ్మెల్యే అయినటువంటి అనితా సుజాత గారిని ఉద్దేశించి చెప్పుకోలేనటువంటి భాషతో తోటి మహిళను కూడా చూడకుండా దుర్భాషలాడినటువంటి రోజా ఈరోజు కూడా క్షమాపణ చెప్పకుండా తన కుల అహంకారాన్ని వెళ్ళగక్కుతాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రోజా నీ కుల అహంకారం నీ ఇంట్లో నీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర చూపించు, అంతేకాని దళిత ఎమ్మెల్యేల దగ్గర కాదు. నువ్వు తక్షణమే మా మహిళా ఎమ్మెల్యేలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా లేనిచో రోజాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రోజాని అడ్డుకుంటామని, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా కుల అహంకారమైనటువంటి రోజాని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.